శరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు జిల్లా గణేష్ మండిపడ్డారు. ఎల్లమ్మబండ 100 ఫీట్ల రోడ్డు పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనుల సమయంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తినా ఎమ్మెల్యే గాంధీ చొరవతో అధికారులు సమన్వయం చేసి వాటిని పరిష్కరించారని తెలిపారు. ప్రజల శాశ్వత ప్రయోజనాల కోసం తాత్కాలిక ఇబ్బందులు సహజమేనన్నారు. 100 ఫీట్ల రోడ్డు కోసం ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం జరిగేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏదైతే ఈ డ్రైనేజ్ సమస్య ఉందో ఆ సమస్యని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడం అనేది ప్రతి నాయకుడి కర్తవ్యం. ఆ దాంట్లో భాగంగా అనిల్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఫోటో తీసుకున్నాడు, డీసీ గారి దగ్గరికి వెళ్ళాడు, సమస్యను పరిష్కరించాను, ఇదిగో బిఫోరు ఆఫ్టర్ అని అతనే ఫోటోలు పెట్టి పేపర్లో ఇచ్చారు. చాలా సంతోషం. కానీ ఆ తర్వాత అదే మళ్ళీ పొంగడం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ వాళ్ళిద్దరి మధ్యన సమన్వయ లోపం వల్ల ఆ కార్యక్రమం, ఆ డ్రైనేజ్ మళ్ళీ పొంగడం అనేది జరిగింది. అటువంటి దాన్ని మళ్ళీ నువ్వు డీసీ దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళు, సమస్యను పరిష్కరించాలి. కానీ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమం అనేది ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎమ్మెల్యే గారి మీద బురద జల్లడం అనేది నీ యొక్క కార్యక్రమమా? ఎమ్మెల్యే గారి మీద నీ టార్గెటా? 10 సంవత్సరాల్లో జరగని పనులన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్నాయి. 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే గారితో కలిసి తిరిగావు. ఆయన పని చేసేవాడో పని చేయనివాడో మీకు తెలియదా? ఆయన ఎలాంటి వ్యక్తో మీకు తెలియదా? పని చేయని వాడైతే 10 సంవత్సరాలు ఆయనతో పాటు ఎలా ట్రావెల్ చేశారు మీరు? బురద జల్లే కార్యక్రమాలు మానుకొని ప్రజల సమస్యలు ఏమున్నాయో వాటి మీదనే పట్టించుకోవాలి. వాటిని పరిష్కరించడానికే మనం ప్రయత్నం చేయాలి. అది లీడర్ లక్షణం. ఎమ్మెల్యే గారు ఇది గత 10 ఏండ్ల పాపం. 10 ఏండ్ల కింద కేటీఆర్ గారు వచ్చి 100 ఫీట్ల రోడ్డు శాంక్షన్ చేసినాం, ఇది త్వరలో మేము పూర్తి చేస్తామని అన్నారు. మరి ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎల్లమ్మబండ మహంకాళి నగర్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉందో జనాలు ఎక్కువగా ఉన్నారు, ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. తులసివనం అవని అనేది ఇప్పుడు స్టార్ట్ అయితే మన ఎల్లమ్మబండ పరిసర ప్రాంతాల్లో వెళ్ళలేని పరిస్థితి. ఒక్కొక్కసారి మనం మీ అందరు మీడియా మిత్రులు కూడా చూసారు, మహంకాళి నగర్ చౌరస్తా నుంచి ట్రాఫిక్ జామ్ అయితే హౌసింగ్ బోర్డు వరకు గంటల తరబడి ట్రాఫిక్లో మనం ఉండేవాళ్ళం. దానికి శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే గారు గత నెల కింద దగ్గరుండి రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణ నిమిత్తం పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోకుండా వదిలివేయడంపై లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009లో అమీర్పేట రహదారి విస్తరణ కోసం భూసేకరణ చేపట్టిందని, ఇందులో భాగంగా కృష్ణమూర్తికి చెందిన 198 గజాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించి 86 లక్షలు చెల్లించిందని అన్నారు. భారీ పరిహారం తీసుకుని సదరు స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా అదే స్థలంలో భారీ భవనాన్ని నిర్మించి లక్షలు గడిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని ఆయన కోరారు. సెంటర్ నుంచి పంజగుట్ట సెంటర్ వరకు రోడ్డు వైండింగ్ నిమిత్తమై 2009లో గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గర 198 గజాల జాగాను రోడ్డు వైండింగ్ ఎక్విజిషన్ చేసి 86 లక్షల రూపాయలు డీడీ ద్వారా చెల్లించడం జరిగింది. కానీ అట్టి చెల్లించిన తర్వాత అట్టి జాగాను వీళ్ళు స్వాధీనపరచుకోలేదు. దానిపైన 3 స్టోర్లకు స్ట్రక్చర్ను తొలగించలేదు. పోను ఆయన దానిపైన ఇంకా 3 స్టోర్లు కట్టి అట్టి బిల్డింగ్ని ఏదైతే గవర్నమెంట్ స్థలాన్ని వాళ్ళ పిల్లల పేరు మీద గిఫ్ట్ చేసింది. అట్టి బిల్డింగ్ను వాళ్ళ పిల్లలకి చేసి లీజ్కి ఇచ్చింది సార్. ఇప్పుడు 3-4 అట్టి బిల్డింగ్ పైన దాదాపుగా 5 లక్షల రూపాయల కిరాయి మంత్లీ ఒక్కరికి వాళ్ళు పొందుతున్నారు. కోర్టు ఆర్డర్స్ ప్రకారం, లోకాయుక్త కోర్టు ఆర్డర్ ప్రకారము ఈ బిల్డింగ్ను ఇమీడియట్గా డిస్మంట్ చేసి ఏ రోజు నుండి అయితే మీరు ఎక్విజిషన్ చేసిందో నాటి నుండి నేటి వరకు ఎంటైర్ ద రెంట్ పైన కూడా మీరు దీనికి ఇంట్రెస్ట్ కలెక్షన్ చేయమని చెప్పింది. ఎందుకు ఇంట్రెస్ట్ కలెక్షన్ చేయాలంటే మీరు ఈ డబ్బులు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు చెల్లించేటప్పుడు 20 రోజులకు 30 రోజులకు డిలే అయితే దానికి ఇంట్రెస్ట్ కట్టించారు మీరు. కాబట్టి ఇప్పుడు మీ డబ్బు ఎవడు వాంటే మీరు ఎందుకు కలెక్ట్ చేయరు? కాబట్టి ఇమీడియట్లీ కలెక్ట్ చేయమని చెప్పి కార్పొరేషన్
కమిషనర్ గారికి క్లుప్తంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇట్టి ఆర్డర్స్ మహబూబాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గంజాయి సేవించిన వారిని పట్టుకునేందుకు పోలీసు శాఖ గంజాయి డిటెక్షన్ కట్లను తీసుకొచ్చిందని తెలియజేశారు. గంజాయి సమాచారం అందించిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. గంజాయి రిలేటెడ్ సమాచారం వస్తే ఇస్తే వారు కూడా రివార్డ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం స్టడీ టూర్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని సిద్ధనూరు జనతా గంజ్ మార్కెట్ యార్డును సందర్శించింది. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో మార్కెట్ కమిటీ పాలకవర్గం కర్ణాటకలో పర్యటించింది. మార్కెట్ యార్డులో అమలు చేస్తున్న ఆధునిక సౌకర్యాలు, రైతులకు కల్పిస్తున్న సేవలు, పంటల కొనుగోలు, అమ్మకాల విధానం, నిల్వ గోదాములు, తూకం వ్యవస్థ, పారదర్శక వేలం ప్రక్రియ, డిజిటల్ లావాదేవీల నిర్వహణ తదితర అంశాలను పాలకవర్గ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్లు, రైతులు ఆధ్వర్యంలో స్టడీ టూర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రం సింధునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గంజి మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ సెక్రటరీ గారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ రైతులు పండిస్తున్నటువంటి పంట గురించి వివరించడం జరిగింది. ఇక్కడ తుంగభద్ర నది పైన ఆధారపడి రైతులు పాడి ఎక్కువగా పండిస్తున్నామని చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక తమ గ్రామాన్ని వేములవాడ మండలంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు. మంగళపల్లికి చెందిన 3వ వార్డు సభ్యుడు ఉప్పల జీవరత్నం వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేశారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలను శరీరానికి ధరించి వేములవాడ కోరుట్ల బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు. మంగళపల్లి గ్రామం ప్రస్తుతం కోనరావుపేట మండలంలో ఉందని, మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 17 నుంచి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్లు మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయాయని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు అన్నారు. వెంటనే నిలిచిపోయిన రోడ్లను పూర్తి చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరపున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ నుండి ఈదుల పూసపల్లి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణం చేశారని, చివరి దశలో కొంత పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కొత్త బస్టాండ్ నుంచి ఈదుల పూసపల్లి పోయే రోడ్డు గత 3 సంవత్సరాలుగా ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ పనిచేయక పెండింగ్ లో ఉంది. ఇది కొంతమేరకి ట్రంచ్లు కొట్టారు, తర్వాత కంకర వేశారు. ఆ బీటీ అనేది చేయలే. బీటీ చేయకపోవడంతో కంకర తేలంతో 2 వీలర్ల నుంచి పోయే వాళ్ళు యాక్సిడెంట్ కావడం, కింద కావడం, ఇప్పటికి 2 చనిపోయారు. కొంతమంది కింద పడిపోయి ఇంజురీ కూడా అయింది. చాలా అత్యంత హృదయ వికారంగా ఈ రోడ్డు అనేది ఉంది. కాబట్టి మానవీయ కోణంలో చూడాలి, అత్యంత వేగవంతంగా ఈ రోడ్డును బీటీగా చేయాలని చెప్పని ఈ యొక్క రోడ్డుకి ఇరువైపులా ఉన్న బజారు వాస్తవ్యులు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ చిట్యాల జనార్దన్ గారు, ఈ వార్డు పెద్దలు అందరూ కూడా చాలా మంది విజ్ఞప్తి చేయడం జరిగింది. పట్టణ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సు పోస్టర్ను ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి సదానందం ఆవిష్కరించారు.
మోదీ సర్కార్ రైతాంగాన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలకు పాల్పడుతుందని, స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో ఇంగ్లాండ్, అమెరికా దేశాలతో చేసుకున్న ఒప్పందాలన్నీ మన దేశ రైతులకు, కౌలు రైతులకు కూలీల మెడకు ఉరితాళ్లుగా మార్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ వికాస్ సింగ్ను వికారాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 5న వికారాబాద్ పిఎస్ పరిధిలోని మణికంఠ నగర్లో ఓ ఇంట్లో చొరబడి 1.5 తులాల బంగారం, 2 లక్షల నగదు దొంగతనం చేసినట్టు తెలిపారు. 16 ఏళ్ల వయసు నుంచే వికాస్ సింగ్ ఈ చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు. మే 2026లో మణికంఠ నగర్ కాలనీ వికారాబాద్లో ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. దాంట్లో 1.5 తులాస్ గోల్డ్, 2,10,000 క్యాష్లో పోయింది. అది స్పెసిఫిక్ కేస్ పద్ధతి చూసి CCS స్పెషలైజ్ టీమ్ అలాంగ్ విత్ లోకల్ వికారాబాద్ సిఐ, డిఎస్పీ అందరూ కలిసి జాయింట్ ఎఫర్ట్తో మెయిన్ అక్యూజ్డ్ వికాస్ సింగ్ అని మనకి ఇప్పుడు దొరికారు. ఈ విక్టిమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత మనం CCTV ఎవిడెన్సెస్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, కౌంటర్ కాల్ డీటెయిల్స్ కానీ వెరిఫై చేసి ఇది ఒక చాలా ఆర్గనైజ్డ్ ప్రొఫెషనల్ ఒఫెండర్, యూపీ నుంచి ఒరిజిన్ ఉన్న ప్రొఫెండర్ మనకి దొరికారు. ఆయన ఇప్పుడు కరెంట్లీ సంగారెడ్డి, పోచమ్మ బస్తీ, గాంధీనగర్లో రెసిడెంట్ ఉన్నారు. కానీ మెయిన్లీ ఆయన నేటివ్ ఆఫ్ యూపీ. ఇప్పటి వరకు చాలా కేసెస్ ఆయనతో లింక్ అయింది, కానీ 27 కేసెస్ పెండింగ్ ఫర్ డిటెక్షన్ ఉన్నాయి. ఇలాంటి అన్ని కేసెస్ నర్సాపూర్, మేదక్, మేడ్చల్ అండ్ మన జిల్లాలో 23 కేసెస్లో ఇప్పటివరకు ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు. దాంట్లో వికారాబాద్ డివిజన్లో 14 కేసెస్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త పాత కొమ్మగూడెం గ్రామాల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ 2 గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచడం, ప్రభుత్వ విద్యపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త కొమ్మగూడెం సర్పంచ్ సందేళ్ల సుజాత, సురేష్, పాత కొమ్మగూడెం సర్పంచ్ దుమ్మని సత్తయ్య, ఉప సర్పంచ్లు బొప్పు సుమాన్, రవి, ప్రధానోపాధ్యాయులు మల్లేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల గురించి ప్రజలకు వివరించారు. ఇప్పుడు మన స్కూల్ గత 6-7 సంవత్సరాల నుంచి మూతబడి ఉన్నది. పోయిన సంవత్సరం ఒక నెల మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నా కానీ మంచి స్ట్రెంత్ తెచ్చుకున్న ఒక 32 మెంబర్స్ అంటే అది మంచి స్ట్రెంత్. ఎక్కడ మన డిస్టిక్లో కానీ ఎక్కడ కానీ అంత స్ట్రెంత్ పికప్ కాలే, ఒక మన విలేజ్లో మాత్రమే అయింది. దానికి వారికి మనకు పంపించినటువంటి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆ రోజు మనకు పాలకవర్గం లేకుండే పోయిన సంవత్సరం, ఈసారి మన కొత్త కొమ్మగూడానికి పాలకవర్గం వచ్చింది. వారసంగా మాకు తోడుగా ఉండి ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలి. సార్ ఇప్పుడు 50 మెంబర్సే అన్నారు, కానీ 50 మెంబర్స్ కంటే ఎక్కువ చేయాలి మనం. ఎందుకంటే మన కొత్త కొమ్మగూడానికి డిస్టిక్లో డిఓ దగ్గర ఇక్కడికి వచ్చింది మంచిగా రాసిచ్చిపోయింది, గుడ్నెస్ అని చెప్పి సార్ ఖచ్చితంగా మంచి బిర్రిచ్చిపోయింది ఆ సార్. ఇలా ఆ సార్ మార్కాపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఈ 2 సంవత్సరాలలో చేసిందేమీ లేదు, కానీ ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ ఎంతో చేశామని భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా దాచేపల్లిలోని జగనన్న కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. సరైన పత్రాలు లేని 52 బైకులు, 3 ఆటోలను పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్లో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, యువత గంజాయికి, బెట్టింగ్లకు బానిస అవ్వొద్దని డీఎస్పీ సూచించారు.
రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని సెన్సిటివ్ విలేజెస్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ విలేజ్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ మా 2 ఇన్స్పెక్టర్లు 4 ఎస్ఐలు ఒక 50 మంది స్టాఫ్ ఆధ్వర్యంలో కండక్ట్ చేసాము. ఇందులో 52 వెహికల్స్ అండ్ 3 ఆటోలు వితౌట్ రికార్డ్స్ దొరికాయి. ఇట్లన్నీ వెరిఫై చేస్తున్నాము. కాకపోతే ఈ ఇల్లీగల్ ఆర్మ్స్ కానీ ఆర్ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఆర్ గాంజా కానీ వీటి మీద కూడా మాకు మెయిన్ ఫోకస్ ఉంది. ఈ ఏరియాలో అదృష్టవశాత్తు అటువంటివి ఏమీ లేవు. అదేవిధంగా యూత్కి కూడా కొన్ని విషయాలు చెప్పాము. పిల్లలకి వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నాం, హెల్మెట్లు వాడమని, అదేవిధంగా వెహికల్స్కి ఇన్సూరెన్సులు కట్టమని. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు సచివాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. తాగునీటి సమస్యను పరిష్కరించకుండా 1,35,000 నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. 3వ నెల మన మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ పంచాయతీ నిధుల గురించి అర్జీ పెట్టడం జరిగింది. దీనికి కూడా ఎటువంటి స్పందన లేదు. మరి అధికారులు కుమ్మక్కయ్యారో ఏదో మాకు తెలియట్లేదు. పంచాయతీ నిధులు అయితే మొత్తం దుర్వినియోగం చేశారు. దీని మీద కలెక్టర్ గారు దృష్టి సారించి మరొకసారి విచారణ చేసి కల్జులపాడు గ్రామం ఈ కల్జులపాడు పంచాయతీలో పంచాయతీ నిధులు దుర్వినియోగం అని చెప్పి మేము 22/12/2025న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని వైపీపీఎం ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో ఫుట్బాల్ సమ్మర్ కోచింగ్ను డీఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ ద్వారా క్రీడాకారులు ఇష్టమైన గేమ్లో బాగా రాణించి ఆళ్లగడ్డకు నంద్యాల జిల్లాకి మంచి పేరు తేవాలని అన్నారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆర్ఆర్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది వినోద్ కుమార్, ఆర్ఆర్ అకాడమీ కోచ్ సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఈ ఫుట్బాల్ RR7 లీగ్ కార్యక్రమానికి ప్రారంభానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు, యువత ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో పైకి వస్తారని నమ్మకం. యువత కూడా వాళ్ళ నచ్చిన స్పోర్ట్స్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండి మానసికంగా కూడా ఆనందంగా ఉంటే ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు రాణిస్తారని నా నమ్మకం. ఫిట్నెస్ లేకపోతే కొన్ని ఫీల్డ్స్కి అనర్హులుగా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఏదో ఒక ఫీల్డ్లో స్పోర్ట్స్లో పెట్టుకొని ఫిజికల్గా ఫిట్గా ఉండి ఆరోగ్యంగా ఉండి ఈ యొక్క సమాజాన్ని ఆరోగ్య సొసైటీగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి మనం ఏదైతే అనారోగ్యంగా ఉంటే ఆ అనారోగ్యానికి గురైనప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం యొక్క విలువ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈరోజు పిల్లలు ఈ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. మన ఆలగడ్డ పట్టణంలో ఆర్ఆర్ అకాడమీ వాళ్ళు ఫుట్బాల్ RR7 లీగ్. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల సమస్యలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక జిల్లాలోనే సుమారు 25,000 రైతు కుటుంబాలు పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నాయని, ఒక్కో రైతు బేరాన్ ఆధారంగా దాదాపు 5 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్క్ఫెడ్ ద్వారా 500 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రభుత్వమే నేరుగా పొగాకును కొనుగోలు చేయాలని వైసీపీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మేము మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రకాశం జిల్లాలో రైతుల సంక్షేమం కోసం, రైతులు పడే కష్టాల గురించి, వాళ్ళకి కనీస గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి, అన్ని పంటలకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. మేము ఈరోజు రాజకీయాల కోసం రాలా. రైతులు పడే కష్టాలు, ముఖ్యంగా పొగాకు రైతులు పడే కష్టాలు, గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింటా 32,000 పలికింది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే వచ్చిన బెయిల్స్ మొత్తం కూడా 40% బెయిల్స్ రిజెక్షన్ పడుతుంది. మిగిలిన బెయిల్స్ కూడా కింటా 18,000 రూపాయలు కూడా పలికే పరిస్థితి లేకపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు
మీరు బిజీ టైంలో రకరకాల ప్రోగ్రాంలు చూస్తున్నారు. మీరు మీ బిజీ టైంలో రైతుల కోసం 5 నిమిషాలు కేటాయించలేకపోతున్నారా? ఈ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరులో కానీ ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఈ పొగాకు మీద డిపెండ్ అయ్యే జిల్లాలు మొత్తం 4-5 జిల్లాలు ఉన్నాయి. ఈ పొగాకు రైతు జిల్లాల కోసం మీరు 5 నిమిషాలు శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసిలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు, కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నశించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ సర్కిల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మానవహారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పి సూపర్ సిక్స్ అని ఇంకోటని ఒక్కటి కూడా అమలు చేయకుండా 50 ఏళ్ళకు పెంచిన బీసీ ఎస్టీ మహిళలకు 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళ వరకు 15 నెలకు 15 అని ప్రతి ఒక్కటి మోసపూరిత హామీలే. నిరుద్యోగ బుద్ధి లేదు, ఇంకోటి లేదు. ఈ టౌన్ రోడ్లు వేస్తామన్నారు, 2 ఏళ్ళు లేదు. ఇసాక ఈ టౌన్ చూస్తే శ్రీధర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు జిల్లా. ఇవి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.